నమస్తే. మొత్తానికి రాజమౌళి అప్డేట్ ఎప్పుడు చూస్తుండగా సడన్గా 2-3 మూవీస్కి సంబంధించి అయితే అప్డేట్స్ వచ్చేసాయి. ఏంటి షాక్ అవుతున్నారా? అంటే రాజమౌళి దర్శకత్వం చేస్తున్నటువంటి మూవీస్ కాదు, రాజమౌళి సమర్పణకు సంబంధించినటువంటి మూవీస్. అయితే ఆ మూవీస్కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి రాజమౌళికి సంబంధించిన మూవీ అప్డేట్ అనగానే అది టక్కున వైరల్ అయిపోయేటువంటి కంటెంట్. కానీ ఇప్పుడు రాజమౌళికి సంబంధించి దర్శకత్వంలో వచ్చేటువంటి అప్డేట్స్ అనుకోవాలా, సమర్పణలో వచ్చేటువంటి ఒక అప్డేట్స్ అనుకోవాలా? ఏమనుకోవాలని చెప్పే ముందు ఇండస్ట్రీలో ఒక 3 ఫ్యామిలీస్ ఉంటాయి. నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ అంటే అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ కూడా మెగా ఫ్యామిలీ అనుకోవచ్చు. అవును అవును. ఈ రెండింటిలో 11 మంది హీరోలు ఇలా చెప్తూ ఉంటారు కదా, నందమూరి ఫ్యామిలీలో వీళ్ళు ఉండాలని. మెగా ఫ్యామిలీ డామినేషన్ అనుకుంటాం కాబట్టి ఈ మెగా ఫ్యామిలీ డామినేట్ అయ్యేలాగా రాజమౌళి గారి ఫ్యామిలీ ఉందనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ప్యాకేజ్ అనుకోవచ్చు. సినిమా చేస్తుంటే కూడా వాళ్ళ టీం అంతా వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళ ఇంట్లోనే సంగీత దర్శకుడు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లోనే కథా రచయిత ఉన్నాడు, వాళ్ళ ఇంట్లోనే డైరెక్టర్ ఉన్నాడు, మరి వాళ్ళ ఇంట్లోనే హీరో ఉన్నారు. యంగ్ మళ్ళీ జనరేషన్ 3వ జనరేషన్ వచ్చేసింది వాళ్ళ ఇంట్లో కూడా. అవును. శ్రీసింహ కానీ, కాలభైరవ కానీ, అంటే కీరవాణి గారు వాళ్ళ బ్రదర్ ఆయన పేరు ఆయన ఉన్నారు కదా, ఆయనతో పాటు విజేంద్ర ప్రసాద్ గారు రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు. ఇలా ఆ ఫ్యామిలీలో ఇక శ్రీవల్లి గారు, రాజమౌళి గారి వైఫ్ కూడా కాస్ట్యూమర్ గాను వీళ్ళు ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు జనరల్గా. ఒక విధంగా చెప్పుకుంటే ఫ్యూచర్లో ఒక మెగా ఫ్యామిలీ లాగానే ఈ ఫ్యామిలీ కూడా, ఈ రాజమౌళి గారి ఫ్యామిలీ కూడా ఉంటుందేమో అనిపిస్తుంది. కంప్లీట్ ప్యాకేజ్ ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళే మొత్తం చూసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఫిల్మ్ ఫ్యాక్టరీ అనుకోవచ్చు. వాళ్ళు ఆ ఫ్యాక్టరీ మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ఆ ఫ్యాక్టరీ నుంచి సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. సినిమా నాడి పెట్టారు కాబట్టి, సక్సెస్ ఆ ఇంట్లో ఉంది కాబట్టి. శివశక్తి దత్త, అందాక నేను చెప్పిన శివశక్తి దత్త కూడా ఆయన ఆ ఫ్యామిలీ వ్యక్తే. ఇట్లా ఆ ఫ్యామిలీ నుంచి తండోపతండాలుగా సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే కొత్తగా 2 సినిమాలు కూడా అనౌన్స్ చేసేసారు. దీనికి ముందు ప్రేమలు అనే సినిమాని, మలయాళ సినిమా, పెద్ద హిట్ అయిన సినిమా. ఆ సినిమాని కొంటే దానికి రూపాయికి 10 రూపాయలు వచ్చేట్టుగా హిట్ అయింది ఆ సినిమా. ఓకే. దాంతో పూర్తి స్థాయిలో వీళ్ళు దృష్టి పెట్టారండి. అది కాబట్టి రాజమౌళి ఫిల్మ్ ఫ్యాక్టరీ అనవచ్చు, RFF. మొత్తానికి చూసుకుంటే రాజమౌళి గారి నుంచి మూవీ అప్డేట్ అనగానే అది చాలా అతి భయంకరంగా వైరల్ అవుతూ వెళ్తుంది. అయితే చాలామంది ఇంతకు ముందు రాజమౌళికి సంబంధించి అప్డేట్ అనగానే ఆయన దర్శకత్వం చేస్తున్నటువంటి మూవీస్ ఏమో అనుకున్నారు. కానీ ఆయన సమర్పణలో రాబోతున్నటువంటి మూవీస్ కాబట్టి దీనికి కూడా ప్రత్యేకమైన శైలి, ప్రత్యేకమైనటువంటి ఒక ప్రేక్షకులు వచ్చేటట్లుగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు అన్నట్టు ఇందాక ఎగ్జాంపుల్ ప్రేమలు, అది ఒక చిన్న సినిమా అయినా సరే ఒక మంచి కలెక్షన్స్ అయితే కొల్లగొడుతూ వస్తుంది. అయితే రానున్నటువంటి ఒక సినిమాలు కూడా 2 అనౌన్స్మెంట్ చేశారు. ఒకటి వచ్చి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి డైలాగ్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనేది ఒకటైతే, ఇంకోటి వచ్చేసి ఫహద్ ఫాసిల్ సంబంధించింది ఆక్సిజన్. సో ఈ 2 మూవీస్ గురించి ఏం చెప్తారు? ఈ రెండిట్లోనూ కూడా ఫహద్ ఫాసిల్ హీరో. ఒకటేమో ఫ్రెండ్షిప్ మీద ఆక్సిజన్ అనే టైటిల్ కూడా కొత్తగా ఉంది. ఆక్సిజన్ అనే టైటిల్లోనూ కొత్తగా ఉంది. అది ఒక మిస్టరీ సినిమా లాగా ఫ్రెండ్షిప్ ఇదిగా ఉంది. దానికి మాస్క్ పెట్టుకుని ఉన్న ఫహద్ ఫాసిల్ కనిపించాడు. ఇంకొకటి ఏంటంటే ఒక పాపతో ఉన్న ఫహద్ ఫాసిల్, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే డైలాగ్, దాంట్లో ఒక పాపతో ఉన్న ఫహద్ ఫాసిల్ కనిపించాడు. రెండిట్లోనూ మరి ఫహద్ ఫాసిల్ని హీరోగా పెట్టుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది తెలియదు. కానీ ఫహద్ ఫాసిల్ మంచి నటుడు. ఎందుకంటే మన దగ్గర మంచి నటులు లేరా అంటే మరి వాళ్ళకి, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఎందుకు వాటి వెళ్ళిందో దృష్టి అనేది మనకు తెలియదు. కానీ బ్రహ్మాండమైన నటుడిగా చెప్పొచ్చు. వాళ్ళ ఫాదర్ ఫాజిల్ గారు డైరెక్టర్. ఫహద్ ఫాజిల్ వాళ్ళ ఫాదర్ సినిమాలో చాలా మలయాళ సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ డైరెక్టర్. ఇక్కడ వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్. ఇందాక అన్నట్టు ఇదొక RFF అంటే ఏంటంటే రాజమౌళి ఫిలిం ఫ్యాక్టరీ అన్నట్టు, అదే ఫ్యాక్టరీ నుంచి కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పాలిగా, కీరవాణి గారి తర్వాత జనరేషన్ వచ్చి కాలభైరవ. బహుశా కాలభైరవకి బ్రహ్మాండంగా ఈ 2 సినిమాలు కూడా కాలభైరవ మ్యూజిక్. కాదు డైరెక్షన్ పరంగా కార్తికేయ సమర్పకుడిగా రాజమౌళి గారు ఉన్నారు. మరి కార్తికేయ ఉన్నా కానీ కార్తికేయ డైరెక్షన్ చేసుకోకుండా సిద్ధార్థ్ నాదేళ్ళ అనే అతనికి శశాంక్, ఆక్సిజన్ ఏమో సిద్ధార్థ్ నాదేళ్ళు చేస్తున్నాడు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఏమో శశాంక్ గేలిటి. ఇట్లా యంగ్ డైరెక్టర్లకి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు చాలా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో సినిమాలు ప్రొడక్షన్ చేయడానికి ఒకటిను పూర్తి అవగాహన కూడా ఉంది. నాడి పెట్టేశారు వాళ్ళు. ఎక్కడ వేస్టేజ్ అవుద్ది, ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని పెడితే వర్కౌట్ అవుతుంది,
పైగా వాళ్ళు 4 భాషలో చేస్తున్నారు. ఇది మలయాళం భారత భాషను పెట్టారంటేనే మలయాళము, కన్నడం, తమిళం, తెలుగు ఈ 4 భాషల మీద ఫోకస్ పెట్టేశారు. ఇది ఒక కొత్త ఆలోచన. హిందీని కలుపుకుని ఆ రాజుని వెళ్ళిపోవడం వేరు, సౌత్ మీద ఫోకస్ పెట్టి ఇది ఒక కొత్త ఆలోచన. ఇది మరి రాజమౌళి గారికి వచ్చిందా, కార్తికేయకి వచ్చిందా అనేది తెలియదు, కానీ మొత్తానికి వార్తలో నిలిచిన వ్యక్తిగానే ఇప్పుడు ఈ 2 సినిమాలు చెప్పాలి. రాజమౌళి గారి సమర్పణలో 3వ సినిమా 1000 కోట్ల ప్రాజెక్టు మహేష్ బాబుతో ఉన్నది అని తెలిసిందే కాబట్టి దాని ప్రొడ్యూసర్స్ వేరు. ఇది అర్కా మీడియా వాళ్ళు వీళ్ళ సొంత బ్యానర్లోను వీళ్ళు చేసుకుంటున్న సినిమాగా చెప్పొచ్చు. ఇంకోటి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఏమో ఫాంటసీ అంటున్నారు, ఒక ఫాంటసీ డ్రామా అని చెప్తున్నారు. మరి అది చూడాలి. ఇట్లాంటి సబ్జెక్ట్ అయినా డిఫరెంట్ సబ్జెక్టులు చేయడంలో అట్లా న్యాయం చేయడంలో దిట్ట ఫహద్ ఫాజిల్. అయితే మొత్తానికి చూసుకుంటే రాజమౌళి గారి సినిమాలు ఈగ కావచ్చు, లేదా సింహాద్రి కావచ్చు, లేకపోతే ఇంకొక కాన్సెప్ట్ కావచ్చు, ఖచ్చితంగా ఒక్కొక్క కాన్సెప్ట్కి కొంత డిఫరెంట్ వేరియేషన్ అనేది కథలో మనం చూస్తూ వస్తుంటాం. అయితే ఎంచుకునేటువంటి ఎంపికలు కూడా అంటే సమర్పణలో కూడా అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కథలు ఎంచుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది. మీకేమనిపిస్తుంది? కథల పరంగా వాళ్ళు మంచి కసరత్తులు చేస్తున్నారండి. మంచి సినిమా ఏ భాషలో ఉన్నా తీసుకొస్తున్నారు. అదే చెప్పేది, సినిమా నాడిని పెట్టారు వాళ్ళు. ఏ సినిమాని మార్కెటింగ్ చేసే టెక్నిక్ వాళ్ళ దగ్గర ఉంది. ఎలాంటి సినిమా అయినా ఆ మార్కెటింగ్ టెక్నిక్ కూడా బాగా తెలుసు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2024లో ఈ సినిమాలు మొదలు పెట్టేసి 2020లో రిలీజ్ చేద్దామని ప్లాన్తో చాలా ఫాస్ట్గా సినిమాలు చేసే ఆలోచనతో కూడా ఉన్నారు. రాజమౌళి గారు ఏంటంటే స్లో అండ్ స్టడీకి నిదానంగా ఆయన స్టెప్ వేస్తాడు. 1000 కోట్ల ప్రాజెక్ట్కి దానికి తగ్గట్టుగా దాన్ని ఫోకస్ పెడతారు. ఈ చిన్న సినిమాని ఎలా మార్కెట్ చేయాలో తెలిసింది. వాళ్ళు పెద్ద సినిమాకి న్యాయం చేస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్తో ఏ సినిమాలకి, 500 కోట్ల బడ్జెట్తో ఏ సినిమాలకి మార్కెటింగ్ పరంగా న్యాయం చేస్తున్నారు వాళ్ళు. అలాగే మరి ప్రేమలో అనే సినిమాని సాధారణంగా కొత్త ఆర్టిస్టులు, ఊరు పేరు తెలియని ఆర్టిస్టులు పోస్టర్లో చూస్తే సినిమాకి వెళ్ళాలా వద్దా అని ఆలోచన చేసి వాళ్ళతో సినిమాని తీసుకొచ్చి సక్సెస్ చేశారు వాళ్ళు. జనం వెళ్తున్నారు, కలెక్షన్స్ పరంగా బ్రహ్మాండం కొలగొడుతుంది. అంటే జనం థియేటర్లకు రారు అనుకునే అపవాదిని కూడా వాళ్ళు కాదు, అపవాదే అసలు వస్తారో అని ఇప్పుడు నిరూపించారు కదా. ఇక్కడ నాడి పెట్టారు కదా. మంచి సినిమాని జనం ఆదరిస్తారు, నమ్మకం కలిగించారు. ఆ నమ్మకంతోనే ఫహద్ ఫాజిల్ అనే నటుడిని కూడా, ఫహద్ ఫాజిల్ సత్తా కూడా వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఈ 2 సినిమాలకి ఆక్సిజన్కి కానీ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ కానీ వాళ్ళు పెట్టుకున్నారు. ఆడ శ్రీమన్నారాయణలో బాలకృష్ణ డైలాగ్ ఎంత ఫేమసో, మొత్తం బాలయ్య పెట్టిన ఆ డైలాగ్ని, అది ఒక బాలయ్య అంటేనే ఒక సక్సెస్ కాబట్టి మొత్తానికి ఆ టైటిల్ పరంగా చూసుకుంటే అది పెద్ద గొప్ప టైటిల్ ఏం కాదు. ఆక్సిజన్ మంచి టైటిల్ అనిపిస్తుంది. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనుకున్నప్పుడు అది గొప్ప ఇదేం కాదు, ఒక టైమింగ్ ఉన్న డైలాగ్ అంతే తప్పితే ఒక పంచి డైలాగ్ అనుకోవచ్చు. ఆ పంచి డైలాగ్నే సినిమాగా పెట్టి టైటిల్స్ కూడా ముందే పెట్టేసేసి వీళ్ళు అనౌన్స్మెంట్ చేశారు నిన్న ఆల్రెడీ. మొత్తానికి అసలైన రాజమౌళి గారికి సంబంధించినటువంటి మూవీ అప్డేట్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అదేంటి అంటే SSMB 29 గురించి. సో ఈ సినిమా గురించి ఏమైనా అప్డేట్ ఉందంటారా? ఈ సినిమా గురించి అప్డేట్ అంటే రేపు ఉగాదికి తర్వాత మనకి వచ్చేస్తుంది, సినిమా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, రేపు ఉగాదికి దీని అనౌన్స్మెంటు, ప్రెస్ మీటు, అఫీషియల్ అనౌన్స్మెంటు. దీంట్లో మరి ఇంకొక టాక్ ఏంటంటే బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ విలన్ అనే మాట కూడా వినిపిస్తుంది. ఓకే, మహేష్ బాబు హీరో అయితే హృతిక్ రోషన్ విలన్ అనిపిస్తుంది. మళ్ళీ హృతిక్ రోషన్ హీరోగా చేసే సినిమాలో ఎన్టీఆర్ విలన్ అదొకటి ఉంది. మొత్తానికి హృతిక్ రోషన్ ఒక సినిమాలో హీరోగా, ఒక సినిమా విలన్గా కనిపించబోతున్నాడని అర్థమవుతుంది. ఆల్రెడీ సంప్రదింపులు జరుగుతున్నారని అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఒకటి రావాలి మనకి. కాబట్టి అది పెద్ద ప్రాజెక్టు. ఈ 2 చిన్న ప్రాజెక్టులు, వీళ్ళు ఏ ప్రాజెక్ట్ వీళ్ళు మిడిల్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందని తెలియదు. మొత్తానికి ఒక ఫిల్మ్ ఫ్యాక్టరీ అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఉందండి. అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. వాళ్ళ సినిమానే శ్వాస, సినిమానే ధ్యాసగా ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సినిమా తప్పితే ఇక వేరే ప్రపంచం కూడా కనపట్ల. సో చూద్దాం సార్, మొత్తానికి రాజమౌళి గారికి సంబంధించిన డైరెక్షన్లో కావచ్చు, లేదా ఆయన సమర్పణలో వచ్చిన సినిమాలు కావచ్చు, ప్రతిదీ డిఫరెంట్ కోణంలో అయితే ఉండబోతుంది. కాబట్టి ప్రేక్షకుల్ని కావచ్చు, కలెక్షన్స్ కావచ్చు, రెండింటిని కొలగొడుతుందనే చెప్పుకోవాలి. చూద్దాం సార్, మంచి సక్సెస్ రావాలని చెప్పి. సో ఇదండి మొత్తానికి రాజమౌళికి సంబంధించి మాత్రం ఇదొక నిజంగా సార్ చెప్పినట్టు ఒక పెద్ద ఫిలిం ఫ్యాక్టరీని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.